హంస డింబకులు మరణించారు. వీరి కథను మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ కథను కృష్ణుడే చెప్పాడు. దాన్ని ఆయన నోటి నుంచే మనం విందాం. ఇప్పుడు దాన్ని ఆయన నోటి నుంచే విన్నాం. అప్పుడు విన్నాం మనం, ఇప్పుడు వినాల్సిన పని లేదు, అప్పుడే విన్నాం. కంసుడు తన పరివారంతో సహా నాశనమయ్యాడు. ఇక ఆ జరాసంధుడు ఒక్కడే మిగిలాడు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతన్ని వధించటానికి తగిన సమయం వచ్చింది. అతడి కాలం మూడింది. యుద్ధంలో జరాసంధుడిని దేవతలు కూడా జయించలేరు కనుక జరాసంధుడిని బాహుబలంతోనే వధించాలి అనే ఉపాయం తట్టింది. పాండవులతో ఇలా అన్నాడు, నాలో రాజనీతి ఉంది, భీముడిలో బాహుబలం ఉంది, అర్జునుడిలో రక్షణా సామర్థ్యం ఉంది. మేము 3 అగ్నుల వంటి వారము. 3 అగ్నులు యాగానికి ప్రధానమైనట్లుగా మేము జరాసంధుణ్ణి అణచివేయటానికి సమర్థులై ఉన్నాం, శక్తివంతులై ఉన్నాం. ఆ జరాసంధుణ్ణి మనం ఏకాంతంలో నిర్బంధిస్తే అతడు మనలో ఒకడిని ఎన్నుకుంటాడు. నిస్సందేహంగా మనలోని ఒకడితో యుద్ధం చేయటానికి ఒప్పుకుంటాడు. హఠాత్తుగా ఎదురైనటువంటి పరిస్థితికి అవమానం, లోభం, బాహువీర్యంతో గర్వించి భీముణ్ణే ఎన్నుకుంటాడు. ఖండితంగా మాకు తెలుసు భీముడే తగినవాడు. భీముణ్ణే పిలిచి భీముడితోనే యుద్ధానికి దిగుతాడు. యముడు తన శక్తితో విజృంభించిన లోకాన్ని నాశనం చేస్తున్నట్లుగా బాహుబలం, శరీరబలం గల భీముడు ఆ జరాసంధుడిని వధించటానికి సమర్థుడై ఉన్నాడు. కనుక ఓ ధర్మరాజా, నీకు నాపై విశ్వాసం ఉంటే, నా మనస్సును నువ్వు తెలుసుకుని ఉంటే, నన్ను అర్థం చేసుకొని ఉంటే, ఈ భీమార్జునులను నా వెంట పంపించు. తిరిగి క్షేమంగా నీ తమ్ములను నీకు అప్పగిస్తాను. వెంటనే బయలుదేరుతాం, వీరు నాతో పంపించు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ముఖం వెలిగిపోయింది, మనస్సు ప్రశాంతమైపోయింది. ఎందుకంటే ఈ అన్ని దానులకు ఒక్కడే ఉన్నాడు జరాసంధుడు, ఒక్కడే. వాడొక్కడు పోతే యజ్ఞం బాగా జరుగుతుంది. ఆనందంగా భీమార్జునుల వంక చూసి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. భీమార్జునుల వంక చూసి, అచ్యుతాచ్యుతమామైవం వ్యాఘరామిత్ర కర్షణ పాండవానాం భవాన్ నాథః భవంతం చాశ్రిత వయం. శ్రీకృష్ణ, అచ్యుత, శత్రునాశక, ఇలా ఎప్పుడూ మాట్లాడకు. పాండవులకు నువ్వే నాథుడివై ఉన్నావు, రక్షకుడివై ఉన్నావు, దిక్కై ఉన్నావు. మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాం. యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే నహి త్వమగ్రతస్తేషాం యేషాం లక్ష్మీః పరాగ్ముఖీ. నీది సిద్ధివాక్కు, సిద్ధవాక్కు, ప్రసిద్ధవాక్కు. నువ్వు పలికింది జరిగే తీరుతుంది. నువ్వు కనుక మా ముందుంటే యుద్ధంలో జయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది కూడా. నువ్వు మా ముందు ఉన్నావు కనుక జయం మాదే. ఇక జరాసంధుడు మరణించినట్లే లెక్క. నీ వల్ల రాజులందరూ వాడి చెర నుండి విడుదల అవుతారు.
నీ మాటను పాటించి నేను రాజసూయాగం తప్పకుండా చేసి తీరుతాను. ఇందులో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. నా శౌరిణా వినా పార్థః నా శౌరిహి పాండవం వినా నాజేయోస్త్యనయోర్లోకే కృష్ణయోరితి మే మతిః కృష్ణయోరితి మే మతిః. ఓ జగన్నాథ, నరశ్రేష్ఠ, ఈ పని శీఘ్రంగా నెరవేరే విధంగా చూడు. జాగ్రత్తగా పనిని సాధించు. ఎలాగైతే ధర్మార్థ కామాలు లేని రోగి యొక్క జీవితం ఉంటుందో, రోగికి ఇంకేముంటుంది? ధర్మార్థ కామాలు ఏమీ ఉండవు. పరుపులో పడుకున్నటువంటి పడకలో ఉండినటువంటి రోగికి ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తే ఏం ప్రయోజనం? మీరు లేని నా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక్కవేళ మీరు లేకపోతే నా జీవితం రోగిలాగా ఉంటుంది. మీరు ముగ్గురు లేకుండా నేను జీవించలేను, జీవించటానికి ఇష్టపడను కూడా. కృష్ణుడు లేని అర్జునుడు లేడు, అర్జునుడు లేని కృష్ణుడు లేడు. శ్రీకృష్ణార్జునులకు సాధ్యం కానిది, జయించరానిది అంటూ లోకంలో ఏదీ లేదు అని భావిస్తున్నాను. భీముడు బలవంతుల్లో శ్రేష్ఠుడు, తేజోవంతుడు, వీరుడు. ఇతడు మీతో కలిసి ఎలాంటి పనినైనా సాధిస్తాడు. ఏమైనా చేయవచ్చు. మీరు ఎంతైనా నేర్పుగల సేనాపతుల ద్వారా సైన్యం బాగా నడిచి గొప్ప విజయాలను సాధిస్తుంది. ఒకవేళ అలాంటి సేనాపతులు లేకపోతే సైన్యం అంతా గుడిదైపోతుంది. సేనాధిపతులు లేకపోతే ఏమి నడుస్తుంది? డ్రైవర్ లేనటువంటి పెద్ద పెద్ద విమానాలు ఉండి పైలట్ లేకపోతే ప్రయోజనం ఏమిటి? విమానాలు కొనుక్కుందే ఒక సావుకార. చూస్తే నడిపేవాడే లేడు. నడిపేవాడే లేకపోతే ఆ విమానాలు ఎందుకు పనికి వస్తాయి? పొయ్యిలో పెట్టుకోవటానికి. నడిపేవాడు ముఖ్యం, సేనాధిపతి చాలా ముఖ్యం. అటువంటి సేన నడపటానికి విచక్షణ లేనిది అవుతుంది కదా అటువంటి సేనాధిపతి లేకపోతే. అట్లా సేనాధిపతి లేనిది ఎందుకు? సైన్యం ఎందుకు స్వామి? నీతివేత్తల చేతనే సైన్యం చక్కగా నడుస్తుంది కదా అని ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. నువ్వే మా నీతివేత్తవు, మేము నీ సైన్యము. మమ్మల్ని నువ్వు నడిపించు. ఎటువైపున పల్లం ఉంటే అటువైపుకు ప్రజలు వీటిని మళ్ళిస్తారు కదా, అంటే నీటిని మళ్ళిస్తారు. ఎటువైపు పళ్ళం ఉంటే పైకి ఏమైనా నీటి పైకి పోతుందా? ఎప్పటికీ నీటి ధార పైనుంచే కిందికి పడుతుంది కదా స్వామి. నువ్వు పైనుంచి, నీ కింద అంతా మేము ఉన్నాం. ఎప్పుడు కింది నుంచి పైకి ఎప్పుడు కూడా నీటి ధార పోదు కదా. నీటి ధార పైనుంచే కదా పడేది. అలాగే ఎటువైపున రంధ్రం ఉందో అటువైపుకు బుద్ధిమంతులు నీటిని మళ్ళిస్తారు. అట్లే కదా మళ్ళించాల్సింది కూడా అదే. నీటి ఎట్లా ఉందో రంధ్రం అట్లే మళ్ళిస్తారు. అది తప్ప పైకి మళ్ళించరు కదా. మీరు కూడా అలాగే లోటుపాట్లు తెలుసుకోండి, ఉపాయాలు వెతకండి, కార్యం సాధించటానికై తగిన అనుకూలమైనటువంటి పద్ధతిని పాటించండి. అందువల్ల మేము నీతివేత్త అయినటువంటి శ్రీకృష్ణునే ఆశ్రయిస్తాం, శరణు వేడతాం, కార్యసాధన కోసం ప్రయత్నిస్తాం. ఓ భీమార్జునులారా, ఏవం ప్రజ్ఞానయ బలం, ఏవం ప్రజ్ఞానయ బలం, క్రియోపాయ సమన్వితం, క్రియోపాయ సమన్వితం, పురస్కుర్వీత కార్యేషు, పురస్కుర్వీత కార్యేషు, కృష్ణం కార్యార్థ సిద్ధయే, కృష్ణం కార్యార్థ సిద్ధయే, సిద్ధయే. ఇలా కార్యసిద్ధి కోసం అన్ని రంగాల్లోనూ బుద్ధి, నీతి, బలం
ప్రయత్నము తెలిసిన గోవిందుణ్ణి మనం ముందు నిలుపుకుందాం. ఇదే మనకు ఉచితమైన పని. కృష్ణ, అన్ని పనులు నెరవేరటానికి నీ సహాయాన్ని స్వీకరించడమే మాకు మంచిది. అర్జునుడు నిన్ను అనుసరిస్తాడు, అతన్ని భీముడు అనుసరిస్తాడు. పరమాత్మ, నన్ను అడగలసిన పని లేదు, నువ్వు ఆజ్ఞాపించు, ఇట్లా ఉండు అని. నన్నెందుకు అడుగుతున్నావు? అర్జునుడిని భీముడిని పంపిస్తే చాలని నువ్వు ఆజ్ఞాపించు. అంతకు నన్ను అడగలసిన పనే లేదు, నువ్వే తీసుకువెళుతుండు. యుద్ధనీతి, జయం, బలం అనే ఈ మూడింటిని పద్ధతిగా కలిపి పరాక్రమాన్ని చూపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది, పని నెరవేరుతుంది. మీరు అలా చేయండి, తప్పకుండా మన కార్యం సిద్ధిస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ, అర్జున, భీములు ముగ్గురు ధర్మరాజుకు నమస్కారం చేశారు. సంతోషంగా మగధ రాజైన జరాసంధుడితో యుద్ధం చేయటానికై బయలుదేరారు. ముగ్గురు తమ క్షత్రియ రూపాన్ని దాచుకొని బ్రాహ్మణ రూపాల్ని ధరించారు. ముగ్గురు కూడా. కృష్ణుడు ఎంత నాటకం ఆడతాడో చెప్పలేనంత నాటకం ఆడుతున్నాడు. బ్రాహ్మణులు అంటే కట్టుకునేటువంటి ఏదేది కట్టుకుంటున్నారో ఆ వస్త్రాలన్నీ కూడా ధరించారు. బ్రాహ్మణ వేషం వేసుకుంటూ ఉన్నారు. జరాసంధుడిపై విపరీతమైన కోపంతో ఉండటం వల్ల వారి తేజస్సు ప్రకటమైపోయింది. ఎందుకంటే బ్రాహ్మణ వేషం అయినప్పటికీ కూడా వాళ్ళు మామూలుగా వేషం వేసుకున్నారు, కానీ వాళ్ళ లోపల రగిలిపోతున్నది జరాసంధుడి మీద ఉండేటువంటి కోపం. ఆ కోపంతో ఏమైంది, వాళ్ళ ముగ్గురికి తేజస్సు ఎన్నో వెలిగిపోతూ ప్రకటమైపోతుంది, బయటకు వచ్చేసింది. వారు ముగ్గురు కూడా సూర్య చంద్రాగ్నుల తేజస్సుతో ప్రకాశించారు. శ్రీకృష్ణార్జునుడు జరాసంధుడిని జయించి తీరాలి, తక్షణం. అది ఒకటే వాళ్ళ కర్తవ్యం, దానిని సాధించి తీరాలి అనేటువంటి నిశ్చయంలో ఉన్నారు. తమ దృష్టిని ఆ పని మీదే నిలిపారు. శ్రీకృష్ణార్జునులు యుద్ధంలో ఓటమిని తెలియని వారు. ఎప్పుడు కూడా ఇంతవరకు శ్రీకృష్ణార్జునులు, భీముడు ఓటమి అంటే తెలీదు, అసలే తెలీదు వాళ్ళకి. ఎందుకంటే కృష్ణార్జునులు వారు నరనారాయణులు కదా. భీముణ్ణి ముందుంచుకొని జరాసంధుణ్ణి మేము తప్పకుండా వధిస్తాం అనే నమ్మకంతో ఉన్నారు. నరనారాయణులు కనురెప్ప వేయటం, తెరవటం అనేటువంటి చిన్న పనులు మొదలుకొని మహాప్రళయం వరకు అన్ని పనులను సాధించగలరు. అలాగే ధర్మార్థకామ సాధనతో లభించే లోకాలు మానవులకు కల్పించగల సామర్థ్యం వారికి ఉంది. అంత బుద్ధివంతులు, శక్తివంతులు. వారు శక్తి సంపన్నులు. ఆ నరనారాయణులతో కలిసి భీముడు బయలుదేరాడు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి ప్రయాణం చేసి కురు, జాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత కాలకూట పర్వతాన్ని దాటారు. అనంతరం ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ నది, మహాశోణ, సదానీర అనేటువంటి నదులను దాటి ప్రయాణం చేశారు. ఆ మార్గంలో అందమైన సరియూ నదిని కూడా దాటి పూర్వ కోసల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో ఎన్నో నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలకు చేరారు. అక్కడి నుంచి గంగా, శోణభద్ర అనేటువంటి నదులను దాటి తూర్పు దిక్కు వైపు నడిచారు. అటువైపే జరాసంధుడి మగధ నగరం ఉంది. మగధను సమీపిస్తున్నామని తెలియటంతోనే వారు ముగ్గురు తమ శరీరాలను దర్భలతోనూ వస్త్రాలతోనూ కప్పుకున్నారు. దర్భలు వస్త్రాలతో కప్పుకున్నారు. అంటే బ్రాహ్మణ వేషం ఇంకా నెమ్మదిగా వాళ్ళకి కనపడుకోకుండా ఆ విధంగా
ఆ కార్యసాధకులు మగధ రాజ్య పొలిమేరలోకి అడుగుపెట్టారు నెమ్మదిగా. అక్కడ గోరథము అనే పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ గోవులతోనూ జలంతోనూ మంగళకరమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అటువంటి గోరథం అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. ఆ పర్వతం పైనుండి చూస్తే మగధ రాజ్యం కనిపిస్తుంది. కనుక వారు ముగ్గురు ఆ పర్వతం పైనుండి మగధ రాజధానిని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.